సింధు నది జలాలు ఆగిపోవడంతో పాకిస్తాన్ గిలగిలా కొట్టుకుంటోంది. పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. అందుకే ఇప్పుడు పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కాక నోటికొచ్చినట్టుగా ఇంకా మాట్లాడుతూనే ఉంది. పాకిస్తాన్లో ప్రజలు ఇప్పుడు వాళ్ళ పాలకులపై తిరగబడే రోజు వస్తుంది. రోజు పాలకులపై తిరగబడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, ఆందోళనలు చేస్తున్నారు. 2 రోజుల క్రితం మనం చూసాం సింధ్లో ఒక మంత్రి నివాసాన్ని కూడా పాకిస్తాన్ ప్రజలు నిప్పు పెట్టిన సందర్భం కూడా చోటు చేసుకుంది. ఇప్పుడు పాకిస్తాన్ తమ ప్రజలను మభ్యపెట్టడానికి కొన్ని అసత్యాలు మాట్లాడుతుంది. సింధు నీళ్లు ఆపేయడంతో ఇప్పుడు పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతుంది. నోటికొచ్చినట్లుగా మాట్లాడుతోంది పాకిస్తాన్. పాక్ ఆర్మీ అధికారులు కూడా నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ ప్రజలను తప్పుదారి పట్టించే మాటలు మాట్లాడుతున్నారు. భారత్పై మళ్ళీ విషం కక్కే మాటలు మాట్లాడుతున్నారు పాకిస్తాన్ నేతలు. భారత్పై విషం కక్కితే అది పాకిస్తాన్ ప్రజలు నీళ్ల కోసం చేస్తున్న ధర్నాల నుంచి టాపిక్ డైవర్ట్ చేయొచ్చు అని పాకిస్తాన్ పాలకులు, పాకిస్తాన్ సైనికులు అనుకుంటున్నారు. పాకిస్తాన్ ఆర్మీ అధికారి హమీద్ షరీఫ్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మా నీళ్లను ఆపేస్తే మీ శ్వాస ఆపేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. గతంలో మీకు గుర్తుందిగా హఫీజ్ సయీద్, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ మాట్లాడాడు, నీళ్లు ఆపేస్తే మేము మీ రక్తాన్ని పారిస్తాము అని. మనం చాలా స్పష్టంగా చెప్పాం, నీళ్లు రక్తం ఒక చోట పారవు అని చెప్పాం. పాకిస్తాన్ మనపై కుయుక్తులు పన్నుతుంది, పాకిస్తాన్ మనపై దాడులు చేయాలనుకుంటుంది, పాకిస్తాన్ మన రక్తాన్ని పారించాలనుకుంటుంది. కానీ పాకిస్తాన్కి మనం ఎందుకు నీళ్ళు ఇవ్వాలి అని ప్రశ్నిస్తూ ఉన్నారు మన దేశ ప్రజలు. అందుకే నీళ్లు రక్తం ఒక చోట పారవు అనే వార్నింగ్ పాకిస్తాన్కి చాలా స్పష్టంగా ఇచ్చాం. ఇప్పటికీ పాకిస్తాన్ నేతలు వాళ్ళ ప్రజలకు అసత్యాలు చెబుతూ ఉన్నారు. మొన్న జరిగిన మిలిటరీ ఆపరేషన్లో భారత్పై మనం విజయాన్ని సాధించామని చెప్తున్నారు. భారతదేశంపై మనం విజయాన్ని సాధించామని పాకిస్తాన్ ప్రజలకు, పాకిస్తాన్ పాలకులు, సైనికులు అసత్యాలను చెబుతూ ఉన్నారు. ఒకవేళ అలా చెప్పకపోతే పాకిస్తాన్ ప్రజలు అక్కడ పాలకులపై, సైనికులపై ఎక్కడ తిరగబడతారోనని వాళ్ళు ఇప్పుడు విషయాన్ని పక్కదారి పట్టించే మాటలు మాట్లాడుతున్నారు. నీళ్లను ఆపేస్తే మీ శ్వాస ఆపేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నాడు ఈ మిలిటరీ అధికారి. అంటే మేము నీళ్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నాము, భారతే మన నీళ్లను ఆపేసింది అని అక్కడ ప్రజలలో భారత్పై మరింత విద్వేషాన్ని కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ పాలకులు, ఈ పాకిస్తాన్ సైనికులు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది మొదటి బాక్స్లో హఫీజ్ సయీద్, రెండవ బాక్స్లో చూస్తున్నది పాక్ ఆర్మీ అధికారి హమీద్ షరీఫ్.